టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం పెరిగింది. పోలవరం ప్రాజెక్టుని పరిశీలించారు ముఖ్యమంత్రి. వైసీపీపై మండిపడ్డారు. 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుని వైసీపీ నాశనం చేసింది అన్నారు. అయితే పోలవరం డబ్బులను డైవర్ట్ చేశారు అన్నారు చంద్రబాబు. వైసీపీ వల్లే పోలవరం ఖర్చు పెరిగింది అని చెప్పారు ఆయన. పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టుని జాతికి అంకితమిస్తామంటూ క్లియర్గా చెప్పారు. ఏ ఒక్క పైసా మేము ఖర్చు పెట్టినా అది మీకు చెందాలి. మీ డబ్బులు ప్రజల సొత్తు, మళ్ళా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప దుర్వినియోగం చేసే హక్కు ఎవ్వరికీ లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు, వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు. దానివల్ల మీరు చూస్తే ఈరోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచాం. ఈరోజు సిమెంట్ రేటు పెరిగింది, ఖర్చులు పెరిగాయి, ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది. మళ్ళీ అదనంగా 500 కోట్ల రూపాయల ఖర్చు అయింది. చంద్రబాబు అలా మాట్లాడారో లేదో ఇలా కౌంటర్ వచ్చేసింది. ఎక్కడి నుంచి? ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నుంచి. పోలవరం నిధులు మళ్లించినట్టు నిరూపిస్తే చంద్రబాబుకి సాష్టాంగ నమస్కారం చేస్తాను అన్నారు అంబటి రాంబాబు. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే అన్నారు ఆయన. చంద్రబాబుకి పోలవరంపై అసలు ప్రేమ లేదు కానీ కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లపై ఉంది అన్నారు అంబటి. చంద్రబాబు తెలివి తక్కువతనం వల్లే పోలవరం నాశనమైందన్నారు అంబటి. నీకు పోలవరం మీద ఇంట్రెస్టా? కాదు. పోలవరం కాంట్రాక్టర్ల మీద ఇంట్రెస్ట్, పోలవరం కాంట్రాక్టర్లకు ఇచ్చే కమిషన్ల మీద ఇంట్రెస్ట్. పోలవరం ప్రాజెక్టుకు కేటాయించినటువంటి నిధులను జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ విషయాన్ని మీరు నిరూపిస్తే నీకు సెల్యూట్ చేస్తా. సెల్యూట్ కాదు, సాష్టాంగ ప్రమాణం చేసి నీకు దండం పెడతా.